కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది. కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు, మేకలు కొనుగోలుదారులు వస్తారు. కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు. అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు, అమ్మకందారులకు, పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు. 11,000 జత 11,000 అండి. జత 11,000 ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 11,000 అండి. జత 11,000 జత 11,000. ఎంతనా జత? జత ఎంత? జత ఎంతయా? జత ఎంత? 15,000. జత 15,000 అండి. జత 15,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 15,000. నీవెంతయా బాబు? మీ పిల్లోడేనా? మీ నాన్న? అచ్చా అచ్చా. జత 15,000 అంటే ఇచ్చేసేదే. అచ్చలే అచ్చలే. ఎంతనా? జత ఎంత? జత ఎంతప్పా? 19,500. అచ్చా, 19,500కి ఇవ్వడానికి రైతు నువ్వు సిద్ధంగా ఉండవు. 19,500. ఎంతయా బాబు? 25,000. నీవేనా ఇవే? 25,000 అండి. 25,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. 25,000. ఎంతనా జత? నమస్తేపా, బాగున్నారా? ఎంతబ్బా జత? జత ఎంతయా? 24,000 అండి. 24,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. 24,000. 14,000. ఇది 18,000 అండి. 14,000 14,000 అండి. ఇది 14. ఇది 18. ఇది 18. అబ్బా. కదిరి మార్కెట్ యార్డ్ గొర్రెల మేకల సంత జరుగుతుందంటే ప్రతి మంగళవారం జరుగుతుంది. ప్రతి మంగళవారం ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడానికి వస్తారు. తర్వాత అమ్మడానికి కానీ ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళే ఉంటారు ఎక్కువగా. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఈరోజు మంగళవారం రోజున ఎంత చక్కగా మార్కెట్ కొనసాగుతుందో ఒకసారి గమనించండి. ఎంతనా? ఎత్తుతానులే. 14. అచ్చలే 14,000 అండి. 14,100. 14,000 కాదు, 14,100. సరే మీరు 14,100 చెప్తావా? మంగళవారం గొర్రెల మేకల సంత జరుగుతుందండి. ఈ సంతలో అయితే ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల వాళ్ళు చాలా మంది కొనుగోలు చేయడానికి వస్తారండి. ఎంతనా? ఎంత? 18,000 అండి. 18,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. 18,000 అండి. 18,000 అండి. 18,000. 12,000. అచ్చా అచ్చా. ఏది చూపించు? పొట్టేలా? ఇదే అప్ప, మీది ఇదేనా? అచ్చప్ప, సంతోషమా. ఎంతనా? 24,000 అండి. 24,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. 24,000. 24,000 అండి. 24,000 అమ్మడానికి అయితే సిద్ధంగా ఉన్నారు రైతు అయితే బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఉన్నాడు. అమ్మడానికి అయితే, కొనుగోలు చేయడానికి అయితే రావాలండి రైతులు ఎవరైనా. జత 18,000 అండి. జత 18,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 18,000. జత 18,000. జత 3 పట్టెలు లెక్క 31. 3 పట్టెలు 31. 3 పొట్టెలు 31 అండి. 3 పొట్టెలు
31 పులివెందల పులి వచ్చినాడు అమ్మడానికి. పులివెందల పులి వచ్చినాడు. చూడండి ఆయన ముఖం చూడండి. పాత వ్యాపారస్తుడినా ఎంత చక్కగా యాక్టివ్గా ఉన్నాడు. కొన్ని ఏళ్ల నుంచి దందా చేస్తున్నాడు ఈయన. 34,000 అమ్మేకా కొనేకా? కొనేకి వచ్చినావా అమ్మేకి వచ్చినావా? అమ్మేకి వచ్చినావా? అచ్చా 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 అచ్చా. జత 458 అండి. 458 కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. 458. అచ్చలే ప్రతి మంగళవారం జరుగుతుందండి గొర్రెల మేకల సంత. రోజైతే చాలా బిజీ, చాలా చాలా బిజీగా ఉందండి మార్కెట్. 26.5. అచ్చా 26.5 అండి. 26.5 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. 26.5. అచ్చాలే జరుగుతుందండి కదిరిలో. ప్రతి మంగళవారం జరుగుతుంది. ఈ మంగళవారం అయితే చాలా రద్దీగా బిజీగా నడుస్తుంది. ఈ మార్కెట్లో అయితే ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వచ్చారు. ఎంతమ్మా? 13.5 అండి. 13.5 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉంది. 13.5. ఎంతనా? అలస్లా ఎంతబ్బా? 62,000. 5 4 5 6 64,000 అండి. 64,000. వారసత్వానికి తీసుకుని వచ్చిన వ్యాపారానికి చేయి బాగా. ఈనేస్ ఇటుకలా ఇయ్యాలి. ఈనేస్ ఎంతనా? ఎంత? చాలా ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది ఈయన వీరప్పన్న వారసుడు అంటే. ఎంతప్పా? 24,000. యావూరప్పా? అబ్బా పులివెందల పులి. పులివెందల పులి. పులివెందల పులి వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చా. ఎంతప్పా? 24,000. ఫోటో బాగా 24,000 మొత్తమా? ఏందబ్బా అంత చెప్తాడా? అడుగునా ఎంతనా? ఎంతనా జత? ఉండే ఎంతప్పా? 17.5 అండి. 17. నమస్తే. బాగున్నావా? ఏం చేస్తారా? తెచ్చివా? ఎంతప్పా? ఎంత? 17,000. బాగున్నావు కదా? హ్యాపీగా చేసి అమ్మి బాగా అమ్మాయి అటు ఇటు వ్యాపారాలు చూసి చెప్పు. 377 అచ్చలే బాగుండాలి అప్ప. ఎర్రగొండపల్లి నరేష్. ఎర్రగొండపల్లి 17,000. అచ్చలే. నీ ఫోన్ నెంబర్ చెప్పు, గట్టికి చెప్పు. 9381150510. ఊరు చెప్పు. ఎర్రగొండపల్లి. చూడండి, ఇది అమ్మడానికి అయితే ఫోన్ నెంబర్ చెప్పాడు. ఎవరైనా కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. ఎప్పుడు ఆయన ఫోన్ అందుబాటులోనే ఉంటుంది. మీరు ఏ రేట్ కావాలన్నా, మీరు డైరెక్ట్ ఇంటికాడికి పోయి చూడాలన్నా, లేదా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడైనా దగ్గరలోనే ఉంటే వచ్చి మార్కెట్లో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తెచ్చారు. మీరు మార్కెట్లో పోయి సంప్రదించండి. మంచి రైతు, మంచి గ్యారంటీ రైతు. ఈయన బాగా ఉండే యథార్థంగా చెప్పి ఆ యథార్థ వ్యాపారస్తుడు అయినా ఇతను నమ్మచ్చండి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు సంప్రదించండి.
గొర్రెల మేకల సంత జరుగుతుందండి. ప్రతి మంగళవారం జరుగుతుంది. ఈ మంగళవారం అయితే కొంచెం బిజీగానే నడుస్తుందండి. చూడండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి. ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది కొనుగోలు వస్తారండి. ఈ కొనుగోలు చేసి తీసుకెళ్తున్న దృశ్యాలండి ఇవన్నీ. ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కానీ వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు ఇవన్నీ. చూడండి ఏ విధంగా వ్యాపారం జరుగుతుందో ఒకసారి గమనించండి. బాగా నీట్గా తీసాండి అప్ప. ఎంత ఈయనకున్న నాకున్న తీయాలా తీసా అందరినీ నిలబడి పోండి. ఎంతనా? 17,000. 17,000. అచ్చా 17,000 అండి. 17,000 జత 17,000 అండి. జత 17,000 అంతమానా? అచ్చా అచ్చా జత ఎంతప్పా? జత 20,000 అండి. జత 20,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 20,000. జత 20,000 అండి. జత 20,000. పెట్టుకోదు లేకపోతే మేము కొత్త కాదు. మొన్న కొచ్చారులను వాడి ఇస్తే 26,000 చెప్పిన 24,000 ఇమ్మంటాను. 13,500 అమ్మా. 13,500. జత 13,500 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నారండి. ఏ ఊరమ్మా? పూలగుండపల్లి. ఈ నల్లజూరు పూలగుండపల్లి. ఎంతనా జత? జత ఎంత? ఎంత చెప్పావునా? 16,500 అడుగుతున్నారా? 17,500 అప్పుడే చెప్పినా పోనీ. ఎంతనా జత? జత ఎంత? ఎంతనా? 16 అండి. 16,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 16,000 అండి. జత 16,000. జత 16,000 అండి. జత 16,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. జత ఎంతపా? 19. జత 19,000 అండి. జత 19,000 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 19,000. జత 19,000 అండి. జత 19,000. ఏం వాహనాలు ఇట్లు పెట్టేసినారా? జత 19,000 అండి. చూడండి ఎంత బిజీగా నడుస్తుందో. అసలు గొర్రెలు మేకలు పెట్టుకునే దానికని స్థలం లేదు. వాహనాల మధ్యలో ఉన్నాయి చూడండి. జత 16,000 అండి. 16,000 అయితే అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. 16,000 అండి. 15,500 అయితే ఇచ్చేస్తాడు. ఇచ్చేకైతే సిద్ధంగానే ఉన్నాడు రైతు. ఎంతనా జత? జత ఎంతప్పా? చెప్పు. 18,000 అండి. జత 18,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. ఎంత చెప్పినా? లే నాకు చెప్పు. ఆయన వేరు జత ఎంతనా? 11,000 అండి. 11,000. జత 11,000 అండి. జొన్నలేపారం చేస్తాడు. జొన్నలేపారం మళ్ళీ పొట్టేళ్ళకి వచ్చినాడు. అబ్బా కొట్టినాడు కదా లక్కీ. జొన్న వ్యాపారంతో మేకల వ్యాపారానికి ప్రమోషన్. అబ్బా చూపిస్తాడు. బాగా చక్కగా కనిపిస్తున్నాడు. చూడండి ఎంత
కొనుగోలు చేశారండి, వ్యాపారం జరిగింది. ఎంత తమ్మినారా? 50 పిల్లలు. 50 పిల్లలు ఎంత? 12.5. 17.5. ఏ ఊరోళ్ళు కన్నారా? మెడాస్ చెన్నై. ఇన్నప్పా సాపడగలనా? కొనుగోలు చేశారు చూడండి. చెన్నైకి ఎత్తుకొని పిలిచిపోతున్నారు. చెన్నైకి పోతున్నాయి ఇవి. చెన్నైకి ఎంతప్పా? 26,000 అండి జత. 26,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు. జత 26,000 అండి. జత 26,000 అండి. జత 26,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉంటాడు. ఎంతనా? 14.5 అండి. 14.5 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు. 14.5 అండి. 14.5. చాలా బిజీగా నడుస్తుందండి ఈరోజైతే మార్కెట్. చూడండి ఎంత చక్కగా నడుస్తుందో. ఎంతనా జత? జత ఎంత? 28,000 అండి. 28,000.